రెంటికి చెడ్డ రేవడి అంటే రమణ దీక్షితులు గారిదేనేమో. ప్రధాన అర్చకుడిగా తను కొనసాగించాలని మళ్ళీ ఇప్పుడు ఆయన అంతకుముందు తెలుగుదేశం హయాంలో పోరాడాల్సి వచ్చింది, వైసీపీ హయాంలో పోరాడాల్సి వచ్చింది, మళ్ళీ తెలుగుదేశం హయాంలో ఇప్పుడు పోరాడాల్సి వస్తుంది. తాజాగా ఈ ఏడాది మార్చి 2న టీటీడీ ఈవో జారీ చేసిన ప్రొసీడింగ్స్ను సవాల్ చేస్తూ డాక్టర్ ఏవి రమణ దీక్షితులు హైకోర్టును ఆశ్రయించారు. వ్యాజ్యం మీద విచారించిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి టీటీడీ ఈవోల్ని ఆదేశించింది. విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. అంతకుముందు రమణ దీక్షితులు న్యాయవాది సీతిరాజు శ్యామ్ సుందర్ వాదనలు వినిపిస్తూ శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకుడి బాధ్యతల నుంచి పిటిషనర్ను టీటీడీ ఈవో ఏకపక్షంగా తొలగించారని చెప్పారు. ముందస్తు నోటీసు కూడా ఇవ్వలేదని, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ధార్మిక హిందూ మత సంస్థలు ధర్మాదాయ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఈవో ప్రొసీడింగ్స్ జారీ చేశారని చెప్పారు. అందువల్ల ఈ ప్రొసీడింగ్స్ని రద్దు చేసి పిటిషనర్ రమణ దీక్షితులను ప్రధాన అర్చకుడిగా కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వాదనలో న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి ప్రతివాదులు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి టీటీడీ ఈవోలను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు.